శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉన్నది. 2 రకాలైనటువంటి యోగాలు మీకు అందబోతూ ఉన్నాయి. ఇంతవరకు పడినటువంటి శ్రమకు మంచి యోగవంతమైనటువంటి ఇది వస్తుంది. అయితే చిన్న చిన్న అవరోధాలు కూడా ఉండబోతూ ఉన్నాయి అక్కడక్కడ. ఆ అవరోధాలను తెలివిగా గనక ఎప్పుడైతే మీరు దాటేసి ముందుకు వెళతారో తప్పకుండా విజయం అనేటువంటిది లభిస్తుంది. పట్టుదలతో సాధించాలి. మనస్సును గట్టిగా పట్టుకొని పట్టుదలతో ముందుకు వెళితే విజయం అనేటువంటిది మీకు ఖచ్చితముగా కలిగి తీరుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. మొదటి నుంచి కూడా మీరు ఏ అడుగులైతే వేస్తూ ఉన్నారో వాటిని విడిచిపెట్టకుండా అదే రీతిలోనే అదే పద్ధతిలోనే మీరు ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. అందువలన మీకు మంచి యోగవంతమైనటువంటి దారులు ఏర్పడబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక రకమైనటువంటి ఆదాయము కూడా మీకు ఉండబోతూ ఉన్నది. మీరు ఊహించని విధముగా 2 రకాల ఆదాయాలు మీకు ఏర్పడతాయి అనేది తెలుస్తూ ఉన్నది. అక్కడక్కడ ఇబ్బందులు అనేటువంటివి ఉండినా వాటిని అధిగమించడానికి దీర్ఘ ఆలోచనలు, ముఖ్యుల యొక్క సలహాలు, దైవపరమైనటువంటి ఆలోచనలు, పూజలు, కార్యక్రమాలలో పాల్గొని యజ్ఞయాగాది క్రతువులు చేసి వాటిని పోగొట్టుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎదటి వాళ్ళ యొక్క సూచన మేరకు కొన్ని విషయాలలో మీరు మార్పులు అనేటువంటివి చేసుకుంటారు. మీ జీవన విధానములో మీరు ఉన్నటువంటి చోట నుంచి స్థానము మారటము కానీ,
వేరే ఇల్లు మారటము గాని లేదా ఉద్యోగం మార్పు గాని జరిగి తీరుతుంది గాక. అన్ని విధాల యోగవంతముగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా మీరు మానసికంగా సంతోషకరముగానే ఈ మాసమంతా కూడా గడుపుతారు. విదేశాల నుండి ఒక శుభవార్త అనేటువంటిది మీకు అందుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో భాగంగా ముందుకు అడుగులు వేస్తారుగాక. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉన్న వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.